హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వీకెండ్ వైబ్స్. లాస్ట్ వీడియోలో మేము పటాయా టు బ్యాంకాక్ ఎలా రీచ్ అయ్యామో మీరు చూసింటారు. ఈ వీడియోలో మేము బ్యాంకాక్లో స్టే చేస్తున్న హోటల్ టూర్ అయితే చూపిపోతున్నాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఉదోమ్ సుక్ అనే ఏరియాలో అయితే మేము హోటల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉదోమ్ సుక్ స్టేషన్‌లో దిగ్గానే పక్కనే మనకు బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి. సో, ఈ బిల్డింగ్స్‌లోనే మేము ఇప్పుడు స్టే చేయబోతున్నాం. మేము ఇక్కడ స్టే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఉదోమ్ సుక్ అనే మెట్రో స్టేషన్ ఉంది. దీన్ని బీటీఎస్ అని కూడా అంటారనమాట. సో, ఉదోమ్ సుక్ అనే ఏరియాలో తీసుకున్నాము. ఈ స్టేషన్ నుంచి ఇలా 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే మనకు ఈ స్టే అయితే దొరికింది. మెట్రోకి ఈజీ యాక్సెసిబుల్ ఉంటదనేసి మేము ఈ అపార్ట్‌మెంట్ అయితే బ్యాంకాక్‌లో బుక్ చేసుకున్నాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటది మొత్తము. ఇక్కడ మేము బి బ్లాక్‌లో స్టే చేస్తున్నాము. ఇక్కడ ఏ, బి, సి అని 3 బ్లాక్స్ అయితే ఉంటాయి. సో, ఎంట్రన్స్‌లో ఏ బ్లాక్ దగ్గరే మనకు 7-11 స్టోర్స్ 24/7 ఫుడ్ దొరికే స్టోర్స్ అన్నీ ఉంటాయి. సో, అలా నడుచుకుంటూ లోపలికెళ్ళగానే మనం బి బ్లాక్ దగ్గరికెళ్తాం. బి బ్లాక్ అక్కడ కనిపిస్తుంది కదా సెంటర్‌లో అదే అనమాట. మేము ఈ హోటల్‌ని ఎయిర్‌బిఎన్‌బి అనే వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్నాం. ఇక్కడ మాకు సెల్ఫ్ చెక్ ఇన్ ఉందనమాట. అంటే మనం సెల్ఫ్‌గా చెక్ ఇన్ అవ్వాలి. సో, స్టార్టింగ్‌లో మన దగ్గర కీస్ ఉండవు. కీస్ పెడితేనే ఇది యాక్సెస్ చేయగలము. వేరే వాళ్ళు వచ్చేంత వరకు ఆగాలి. ఆగిన తర్వాత లోపలికెళ్ళగానే ఇలాంటి మెయిల్ బాక్స్ ఉంటది. అందులో మనకు కీస్ ఉంటాయన్నమాట. ఇంకా ఏమైనా ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి మన రూమ్‌కి సంబంధించి. ఇలా కీస్ పెట్టిస్తారు. కీస్‌కి ఒక కార్డ్ ఉంటది. ఆ కార్డ్ ద్వారానే మనం ఈ బిల్డింగ్‌లో ఎక్కడికెళ్ళాలన్నా లిఫ్ట్‌లో ఎళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎంట్రన్స్‌లో లాబీ అయితే ఇలా ఉంటది. మనం రిసెప్షన్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా కీస్ తీసుకొని మన రూమ్‌కైతే ఎళ్ళిపోవచ్చు. మనం ఈ హోటల్ చెక్ ఇన్ అయ్యే 1 డే ముందే మనకు ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ పంపించేస్తారు మొబైల్‌కి. ఎలా చెక్ ఇన్ అవ్వాలి ఏంటి అని. సో, మనం వెళ్ళగానే మనం చెక్ ఇన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా చెక్ ఇన్ అయిపోవచ్చు రూమ్‌కి. మేమైతే ఇక్కడ లిఫ్ట్ ఎక్కేసాం. లిఫ్ట్‌లో గూడా మనం కార్డ్ పెడితేనే మనం ఏ ఫ్లోర్‌కెళ్ళాలో ఆ ఫ్లోర్ అనేది యాక్సెస్ చేయొచ్చనమాట. దీన్నే సెల్ఫ్ చెక్ ఇన్ అని గూడా అంటారు. ఇలాంటి కార్డ్ ఉంటది. ప్రతి చోట ఈ కార్డే యాక్సెస్ చేయాలి మనం. అండ్ మేము తీసుకున్నదైతే 14థ్ ఫ్లోర్‌లో 9/922 రూమ్ అనమాట. సో, ఇప్పుడైతే హోటల్ టూర్ చూపిస్తాను చూసేయండి. రూమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్‌లోనే మనకు కిచెన్ ఉంటది స్టార్టింగ్‌లో. ఈ కిచెన్‌లో మనకు ఫస్ట్ అయితే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు. సో, ఈ ఫ్రిడ్జ్ పక్కనే మనకు సింక్ ఇచ్చారు. దీనిపైన మైక్రో ఓవెన్ ఇచ్చారు. అండ్ పక్కనే మనకు టీ కప్స్, కొన్ని కప్స్ అయితే ఇచ్చారనమాట. సో, బేసిక్‌గా మేము తీసుకున్న హోటల్‌నైతే సర్వీస్ అపార్ట్‌మెంట్ లేదా హోమ్ స్టే అంటారు. ఇక్కడ మనం ఓన్‌గా కుక్ చేసుకోవచ్చు. మనం కుక్ చేసుకోవడానికి కావాల్సిన కొన్ని యుటెన్సిల్స్ అయితే వాళ్ళిస్తారు. అండ్ సేమ్ మన ఇంట్లో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ ఇక్కడ ఇస్తారనమాట. ఇదొక బెస్ట్ ఆప్షన్ అని జెప్పొచ్చు. మనం అదర్ కంట్రీస్‌కెళ్ళినప్పుడు ఫుడ్ కోసం ఇబ్బంది పడకుండా ఇలాంటి సర్వీస్ అపార్ట్‌మెంట్స్ తీసుకుంటే ఈజీగా మనం ట్రిప్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో, ఇప్పుడు రూమ్‌లోకొచ్చేస్తే ఫస్ట్ మనకు ఎంట్రన్స్‌లో కిచెన్ ఇచ్చారు. దాని పక్కనే చిన్న డైనింగ్ ఏరియా, దాని పక్కన లివింగ్ ఏరియా, సోఫా అయితే ఇచ్చారు. అండ్ అలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారనమాట. ఇక్కడ బట్టలు హ్యాంగ్ జేసుకోవడానికి అదొకటి ఇచ్చారు. అండ్ వాషింగ్ మిషన్ గూడా ఇచ్చారు. ఇదైతే చాలా మంచి ఆప్షన్ అని జెప్పొచ్చు. పక్కనే చీపురు అన్నీ ఇచ్చారనమాట. అండ్ ఇది బాల్కనీ నుంచి వ్యూ చాలా బావుంటదసలు. మేము స్టే చేస్తున్న రూము 14థ్ ఫ్లోర్. సో, ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్దిరిపోతది. ఈ విండోస్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఫెన్సింగ్ గూడా ఇచ్చారు. పిల్లలున్నా నో ప్రాబ్లమ్ అనమాట. ఇక్కడ నుంచి గాలి గూడా చాలా వస్తది. అండ్ ఇలా రాగానే లివింగ్ ఏరియా, కిచెన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకు బెడ్‌రూమ్ అయితే ఉంటది. బెడ్‌రూమ్ సెపరేట్ యూనిట్ లాగా ఇచ్చారిక్కడ. సో, ఇలా బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు హాల్‌లో నుంచి. ఇక్కడ మనకొక మంచి బెడ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ యూనిట్ అయితే ఇచ్చారనమాట. డ్రెస్సింగ్ యూనిట్ ఒకటిచ్చారు. అండ్ ఇందులో మెయిన్‌లీ మనకొచ్చేసి ఇలా లోషన్స్ అన్నీ ఇచ్చారనమాట. అండ్ ఈ బ్యాండ్ ఎందుకంటే మనం జిమ్ గాని, స్విమ్మింగ్ పూల్ గాని యాక్సెస్ చేయాలంటే ఈ బ్యాండ్‌ని తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ బెడ్‌రూమ్ నుంచి వ్యూ గూడా చాలా బావుంటదసలు. నైట్ టైమ్స్ అయితే ఇంకా బాగా అనిపిస్తది లైటింగ్స్‌తో అంతా. అండ్ ఈ బెడ్‌రూమ్ టూర్ అయితే ఇదే. బెడ్‌రూమ్ కొంచెం చిన్నగుంది. కానీ చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉంటది. స్ బెడ్‌రూమ్‌లో నుంచి మనం వెళ్తే వాష్‌రూమ్ ఉంటదనమాట. సో, ఇక్కడొచ్చేసి ఫస్ట్ మనకు ఐరన్ ఇచ్చారనమాట. ఇంకొకటి హెయిర్ డ్రైయర్ ఒకటి, ఐరన్ ఒకటిచ్చారు.
హ్యాంగర్స్ కూడా ఇచ్చారు బట్టలవి పెట్టుకోవడానికి. అండ్ ఇలా వచ్చేస్తే మనకు ఇదొక చిన్న సెటప్ లాగా పెట్టినారు. ఇక్కడ టాయిలెట్ పేపర్స్ అన్నీ పెట్టారనమాట. టిష్యూస్ అవి. అండ్ ఇలా వచ్చేస్తే బాత్రూమ్ ఇది బేసిక్ నీట్ అండ్ క్లీన్‌గా పెట్టినారు. చాలా క్లీన్‌గా ఉంది ఇదైతే. అండ్ ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ అన్నీ ఇచ్చారు. ఇదొచ్చేసి బాత్ యూనిట్. బాత్ టబ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ గూడా మనకు షాంపూ, ఇంకా షవర్ జెల్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారనమాట. దీనికి మెయిన్‌లీ ఈ అపార్ట్‌మెంట్‌కైతే నీట్‌నెస్‌కే మనం 10/10 ఇవ్వచ్చు. అంత నీట్‌గా ఇచ్చారు మాకైతే ఇది. అండ్ ఇలా బాత్రూమ్ నుంచి ఇలా రాగానే బెడ్‌రూమ్ టు హాల్, కిచెన్ చాలా బావుంటది ఇదసలు. ఓకే. ఇంకా ఎలాంటి ఇక్కడ మెయిన్ మాకు బా నచ్చిందేంటంటే, మనం కుక్ చేసుకొని తినొచ్చనమాట. ఇక్కడైతే నేను పెసరబేళ్ళ కాఫీ చేస్తున్నాను. సో, మనం ఈ ఆప్షన్ అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి బయటికెళ్ళి ఫుడ్ తినే ఓపిక లేనప్పుడు మనకు నచ్చింది ఇలా వండుకొని తినొచ్చు. సో, ఆ ఒక్క రీజన్‌తోనే మేమిది తీసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళన్నీ ఇస్తారు. చిమ్నీ అన్నీ ఇచ్చేస్తారనమాట. ఇక్కడేంటంటే మెయిన్ ప్రాబ్లమ్ స్మోక్ అలారమ్స్ ఉంటాయి. వంట చేసేటప్పుడు ఎక్కువ పొగ రాకుండా చూసుకోండి. వస్తే స్మోక్ అలారమ్స్ డిటెక్ట్ చేస్తాయి. ఇక్కడ చాలా పెద్ద ఇష్యూ అవుతదనమాట అది. అండ్ ఎంట్రన్స్‌లో మనకైతే ఈడ కెటిల్ ఇచ్చినారు. కెటిల్, కాఫీ పౌడర్స్ కొన్నిచ్చారనమాట. అండ్ దాంతో పాటు అంబ్రెల్లా ఇచ్చారు. అండ్ ఇంకా మనం రూమ్‌లో మొత్తం తిరగడానికి చెప్పులైతే ఇచ్చారనమాట. స్లిప్పర్స్ అలాంటివి. కింద డస్ట్‌బిన్ ఇచ్చారు. ఇంకిది ఓవరాల్‌గా రూమ్ టూర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు అమెనిటీస్ అయితే చాలా బావున్నాయి. ఇక్కడ జిమ్ ఉంటుందనమాట. సో, మార్నింగ్ నుంచి నైట్ దాకా ఓపెన్‌లోనే ఉంటది. ఇక్కడ జిమ్ యాక్సెస్ చేయాలంటే మనకు బ్యాండ్ ఉంటదని చెప్పాను గదా! ఆ బ్యాండ్ తీసుకెళ్ళాలి. అండ్ అక్కడ సైన్ చేస్తే మనం జిమ్‌లోకెళ్ళొచ్చనమాట. సో, ఇదైతే బెస్ట్ ఆప్షన్. ఎవరైనా ఫిట్‌నెస్ ఫ్రీక్స్ ఉంటే, డైలీ జిమ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే మంచి ఎక్విప్‌మెంట్ అయితే ఉందిక్కడ. యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాండ్ మీద మన రూమ్ నంబర్ ఉంటది. ఈ బ్యాండ్ తీసుకెళ్తేనే మనల్ని అలో చేస్తారు స్విమ్మింగ్ పూల్‌కైతే. సో, ఈ స్విమ్మింగ్ పూల్ రూఫ్ టాప్‌లో ఉంటదనమాట. చాలా బావుంటది. ఇక్కడ చల్ల గాలొస్తా ఉంటది. అండ్ ఇక్కడ వీళ్ళు నేచురల్‌గా కొన్ని ఫ్లవర్స్ అన్నీ పెట్టారనమాట. ఈ స్విమ్మింగ్ పూల్ అయితే చాలా పెద్దది. పార్టిషన్ ఉంది గదా! ఇటు సైడ్ పిల్లలకి, ఈ పెద్దదొచ్చేసి పెద్దవాళ్ళకి. సో, ఇదైతే చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ అనమాట. నైట్ మనకు 7, 8 దాకే ఓపెన్‌లో ఉంటదిది. అండ్ దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. మనం స్విమ్ వేర్ యేసుకొని దీంట్లో స్విమ్ చేయాలి. సో, ఈ పూల్ అయితే చాలా నీట్‌గా చాలా బావుంది. అండ్ ఇక్కడ నుంచి స్విమ్ చేస్తూ ఆ హై రైజ్ బిల్డింగ్స్ చూస్తే చాలా బావుంటది వ్యూ అది. రూఫ్ టాప్‌లో ఓన్లీ స్విమ్మింగ్ పూలే గాకుండా వీళ్ళు ఇలా నేచురల్ ట్రీస్ ఇవన్నీ పెట్టారనమాట. ఇలా నడుచుకుంటూ మనం బిల్డింగ్ ఏలోకి కూడా వెళ్ళొచ్చు. మేము బిల్డింగ్ బిలో ఉన్నాం కదా! ఇక్కడ నుంచి బిల్డింగ్ ఏకి కూడా యాక్సెస్ ఉంటది. సో, ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఔట్‌డోర్ షవర్ ఉంది. షవర్ చేసి ఆ స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్ళిపోవడమే. అండ్ బిల్డింగ్ ఏలోకి వెళ్ళే రూట్ అయితే చాలా బావుంటది. ఇక్కడ మనం మినీ గార్డెనే ఉంది. అది రూఫ్ టాప్‌లో. ఎప్పుడు మనం కింద చూస్తాం గార్డెన్. ఇది రూఫ్ టాప్ గార్డెన్ అనమాట. చాలా బావుంటదసలు. ఇక్కడ కూర్చోవచ్చు మనం రిలాక్స్డ్‌గా. నైట్ అయితే ఇంకా బావుంటది. ఇక్కడ లైట్స్ అవన్నీ వేస్తారు. అండ్ ఇక్కడ వాష్‌రూమ్స్ కూడా ఉన్నాయి మనకు. ఇది బిల్డింగ్ ఏ అనమాట. ఇక్కడికి మనం ఇక్కడికి గూడా రావచ్చు. ఇక్కడ గూడా స్విమ్మింగ్ పూల్ ఉంటది. ఇది కొంచెం పెద్ద స్విమ్మింగ్ పూలే. అండ్ ఇది గూడా చాలా బావుంది. అక్కడ ఒకటుంది. అండ్ ఇక్కడ గూడా ఒకటుంది.
సో, ఇలా మనం నచ్చినంత సేపు ఈ పైనైతే రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఈ హోటల్ యొక్క ప్రైజింగ్ ఇవన్నీ నేను లాస్ట్‌లో ఇస్తాను. అండ్ ఈ హోటల్ అడ్రెస్ అవన్నీ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇక్కడైతే ఫారినర్స్ చాలా చిల్ అయిపోతున్నారు. కొంచెం ఎండ వస్తూ అలా రిలాక్స్డ్‌గా ఎంత బావుంటదో ఈ ప్లేస్ అయితే. మంచి గాలి గూడా వస్తా ఉంటది. అండ్ ఈ చుట్టూ గ్రీనరీ ఇదంతా చాలా బావుంది. ఈ బిల్డింగ్ హైలైట్ మొత్తం ఈ రూఫ్ టాపే అని చెప్పొచ్చు. ఈ హోటల్ అయితే మనకు 1 డే బుక్ చేసుకోవడానికైతే ఇవ్వరు. మినిమమ్ 3 డేస్ బుక్ చేసుకోవాలి. దీన్ని మేము ఎయిర్‌బిఎన్‌బి అనే వెబ్‌సైట్‌లో బుక్ చేసుకున్నాం. ఎయిర్‌బిఎన్‌బి అంటే ఏంటంటే మన దగ్గర ఏదైనా హౌస్ ఉంటే దానికి మనం రెంట్ ఇచ్చుకోవచ్చనమాట. సో, అలాంటి హౌసెస్ ఇవన్నీ. సో, ఇక్కడ మనకు కిచెన్ అన్నీ ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లమ్. ఫుడ్ గూడా బాగా కుక్ చేసుకొని తినొచ్చు. అండ్ ఈ రూమ్ అయితే మాకు పర్ డే 3500 పడింది. మేము జాన్వరిలో ఎళ్ళాము. అప్పుడైతే మాకు ఈ ప్రైస్ అయితే పడింది. ఈ ప్రైస్ అయితే కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంతకన్నా ఒక్కొక్కసారి తక్కువకే రావచ్చు. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ ఉండొచ్చనమాట. అండ్ మాకైతే 3500 పడింది. ఫైనల్‌గా చెకౌట్ అయినప్పుడు మనం ఈ కీస్ అనేవి ఎక్కడైతే తీసుకున్నాం మెయిల్ బాక్స్‌లో, ఆ బాక్స్‌లో పెట్టేసి ఎళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఓనర్స్ ఉండరు. ఎవ్వరు ఉండరనమాట. సెల్ఫ్‌గా మనమే చెక్ ఇన్, చెకౌట్ అయిపోవాలి. మీకెవరికైనా ఈ హోటల్ లింక్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే లింక్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ హోటల్ అడ్రెస్, ఇంకా ఈ హోటల్‌కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెకౌట్ చేయండి. సో, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్